గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెట్టకుండా కేసీఆర్ కు పాత పాలమూరు జిల్లాలో చేసింది ఏమీ లేదు. ఎన్నికల ముందు ఒక్క పంపు నడిపిను పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేశారు. ఒక్క పంపు నుంచి నీళ్లు పోసి దాంట్లో కలశాలల్లో దేవుని కాడ కలశం పెడతాం కదా, కలశాలలో నీళ్లు తీసుకెళ్లి అన్ని గుళ్ళల్లో అభిషేకం చేసి మేమే ప్రపంచంలో మేమే ఈ లిఫ్టులు కనిపెట్టినాం, మా ద్వారానే నీళ్లు వచ్చినాయని చెప్పి ఒక్క పంపు ఒక రోజు నడిపి ఎలక్షన్ కోసం ప్రచారం చేసుకున్నారు. ఇదొకటి. రెండవది, ఇన్ని చెప్తున్నారు కదా, మీ హయాంలో అయిపోయిన ఒకటే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం, దాన్ని కూలేశ్వరం అంటాం. ఈ కాళేశ్వరానికి దాదాపు 98,000 కోట్లు లెక్కలు తీస్తే 1,04,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క సుక్క నీళ్లు బయటికి రాలి. ఇవన్నీ పక్కకు పెడితే మా దగ్గర నల్లమల్ల ప్రాంతం అక్కమాదేవి కేవ్స్, అక్కమాదేవి గుహలు, అది ఎన్టీ రామారావు దాని ప్రచారంలో తీసుకొచ్చిన అక్కమాదేవి గుహలు. అక్కమాదేవి అంటే ఆమె కర్ణాటక ఆడపడుచు. ఆమె తపస్సు చేసి మా అడవిలో, నల్లమల్ల అడవిలో తపస్సు చేసి మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకుంటని చెప్పి 400 సంవత్సరాల క్రితం తపస్సు చేసి అక్కడ చనిపోతే ఆమె గుహలు నల్లమల్ల కేవ్ అంటే అక్కమాదేవి కేవ్స్ అంటాం. ఈ అక్కమాదేవి కేవ్స్ మన రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అక్కడ లాంచర్స్, స్టీమర్లు, స్పీడ్ బోట్లు నడుపుతున్నారు. మరి గత 10 సంవత్సరాలలో ఒక్క బోటు నడపలే. అక్కమాదేవి కేవ్స్ను కూడా వాళ్ళకి తెలియదు. నల్లమలను పూర్తిగా విస్మరించిండ్రు. మరి శ్రీనివాస గౌడ్ గారే అప్పట్లో టూరిజం మంత్రి, వారు కూడా 25 కోట్లు శాంక్షన్ చేసినామని చెప్పిండ్రు. ఒక లిఫ్ట్ పెట్టిండ్రు అక్కడ. మరి 10 సంవత్సరాలు లిఫ్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదని నేను అడుగుతున్నాను. మేమంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు, దాంట్లో వాళ్ళు చేసిన 89%, 90% అని చెప్పుకుంటున్నారు. మాకున్న లెక్కల ప్రకారం 52% మాకున్న లెక్కల ప్రకారం. ఏంటి టెక్నికల్ లెక్కల ప్రకారం. ఇంకా లోపలికి వెళ్తే 23% కన్నా ఎక్కువ కాలే.